యాసంగి సీజన్ పంటల సాగు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతు బంధు నిధుల పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఎకరానికి 5,000 చొప్పున సుమారు 1.5 లక్షల ఎకరాలకు 7,500 కోట్లు నిధులు అవసరమవుతాయని వ్యవసాయ ఆర్థిక శాఖలు అంచనా వేశాయి. సీఎం ఆదేశాల మేరకు నిధుల సర్దుబాటుపై ఆర్థిక శాఖ దృష్టి సారించినట్టు సమాచారం. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ బియ్యం కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఓ నిర్ణయానికి వస్తారు. ఆ తర్వాత యాసంగి సీజన్లో సాగు చేయాల్సిన పంటల ప్రణాళికతో పాటు రైతు బంధు నిధుల విడుదలకు సంబంధించి ఆదేశాలు ఇస్తారని, ఈ నెలాఖరు వరకు రైతు బంధు నిధుల పంపిణీ ప్రారంభిస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రైతులకు పెట్టుబడి సహాయం కింద ఎకరానికి 5,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వము పంపిణీ చేస్తున్న విషయం విదితమే. పంటలు సాగు చేసినా చేయకపోయినా వ్యవసాయ భూమి ఉంటే రైతు బంధు నిధులను అన్నదాతల ఖాతాలో జమ చేస్తున్నారు. గత జూన్ నెలలో ఈ వానాకాలం సీజన్కు సంబంధించి 60,84,000 మంది రైతులకు 7,360 కోట్ల 41 లక్షల రూపాయలు ప్రభుత్వం పంపిణీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము 1,47,00,000 ఎకరాలకు నిధుల పంపిణీ జరిగింది. ఈ యాసంగి సీజన్కు వచ్చేసరికి మరింత పెరిగే అవకాశం ఉంది. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతుల సంఖ్య, అందుకు అనుగుణంగా భూ విస్తీర్ణం పెరిగితే బడ్జెట్ కూడా పెరుగుతుంది. సుమారు 1,50,00,000 లక్షల ఎకరాలకు పంపిణీ చేయడానికి రూపాయలు 7,500 కోట్లు అవసరం అవుతాయని వ్యవసాయ ఆర్థిక శాఖలు అంచనా వేశాయి. కాగా రైతుల పట్టాదారు పాసు పుస్తకాల నంబరు, బ్యాంకు ఖాతాలన్నీ వ్యవసాయ శాఖ వద్ద అందుబాటులో ఉన్నాయి. కొత్తగా పాసు పుస్తకాలు జారీ అయితే ఏఓలకు వారి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. పాత రైతులు ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించే అవసరం ఉండదు. గడిచిన వానాకాల సీజన్లో మొదటి రోజు 1 ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు, రెండో రోజు 2 ఎకరాలు, మూడో రోజు 3 ఎకరాలు ఇలా ఆరోహణ పద్ధతిలో నగదు బదిలీ చేశారు. ఈసారి కూడా అదే పద్ధతిని ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ నెలాఖరు వరకు నిధులు సర్దుబాటు కాకపోతే డిసెంబర్ మొదటి వారంలో రైతు బంధు ఆర్థిక సహాయం పంపిణీ ఉంటుందని అధికార వర్గాల ద్వారా తెలిసింది.